ఫైనల్గా చెప్పండి, మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా పార్టీలో జాయిన్ అవుతున్నారు? చిరంజీవి గారు కావచ్చు, నాగబాబు గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళు మీ పార్టీ కొంత డొనేషన్ కూడా డొనేట్ చేయడం కూడా జరిగింది. డొనేషన్ ఇష్టం మీద ప్రేమతో చేశారు కానీ ఎవరు పార్టీకి రావాలని కాదు, పార్టీలోకి ఎవరు రావాలని లేదు, ఎవరికి రాజకీయాలు దూరంగా ఉన్నాను. వారసత్వ రాజకీయాలని పవన్ కళ్యాణ్ ప్రోత్సహించరా? వారసత్వ రాజకీయాలు ప్రోత్సహించను ఇవన్నీ అంటే నేను ఎలా ఆలోచిస్తానంటే, నేను ఇన్ఫ్యాక్ట్ ఆ ఇజమని మేము పొలిటికల్ సోషల్ ఫిలాసఫీ ఆఫ్ జనసేన పెట్టుకున్నప్పుడు మాకు ఫండమెంటల్ క్వశ్చన్ నాకు ఇదే వచ్చింది, వారసత్వాన్ని మనం ఈ రాజకీయాలని చేయాలా వద్దా అనేది, నెపోటిజంని మనం ఎంకరేజ్ చేయాలంటే ఒకసారి ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వడానికి బలమైన పరిస్థితులు ఉంటాయి. సహజంగా తండ్రికి ఉండే లక్షణాలు చదివి చాలా ఈజీగా ఉంటుంది. అది ఒక్కోసారి కెపాసిటీ అలాంటి వాళ్ళని డినై చేయటం కూడా తప్పు అవుద్ది. అలాగని ఏ కెపాసిటీ లేకుండా ఎంకరేజ్ చేయటం కూడా తప్పు అవుద్ది. సో ఎవరైనా సరే టైం టెస్టింగ్ జరగాలి, అంటే వాళ్ళు యుద్ధంలో పోరాడాలి. ఇప్పుడు చాలామంది నాకు తెలిసిన చాలామంది నాయకులు వాళ్ళ పిల్లల్ని పోటీ చేయమంటారు, నలుగుతారు వాళ్ళు పొలిటికల్ ప్రాసెస్లో, వాళ్ళని మనం ఎలా కాదంటాం. అలాగే వారసత్వ రాజకీయాలు కన్వీనియంట్ కూర్చోబెట్టి సడన్గా నా కొడుకు అయినందుకు వచ్చేసి నేను మీ మీద ఇంపోజ్ చేస్తున్నానంటే అది ఇబ్బందిగా ఉంటుంది. నేను అలాంటి వాటికి ఖచ్చితంగా నేను వ్యతిరేకం, అలాంటి వారసత్వ రాజకీయాలకి. అంటే నీకు ప్రజా ఆమోదం లేకుండా నువ్వు తీసుకొచ్చి, ఎందుకంటే అది ప్రజలు వారసులను వాళ్ళు ఎన్నుకోవాలి, అది నేను కూర్చోబెట్టేది అది వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. నువ్వు వద్దు అంటేనేమో చాలా మంచి నాయకులు కూడా వెళ్ళిపోతారు, ఒకసారి కాదు అనుకుంటే కొంతమందిని వద్దనాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి లోకేష్ గారిని తీసుకుంటే ఆయన నిజంగా కనుక ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి కొన్ని సంవత్సరాల నుంచి నలిగి దెబ్బలు తిని ప్రజల తాలూకు సమస్యలు తెలుసుకుంటే నేను ఆ వారసత్వం ఆయన తప్పని చెప్పలేము. ఇఫ్ యు హ్యావ్ కేపబిలిటీ, ఆ మెటల్ ఉన్నప్పుడు సడన్గా ఒక ఎమ్మెల్సీ అంటే నీకు అనుభవం లేదు కదా, నువ్వు పోటీ చేసే అనుభవం నీకు లేనప్పుడు, దెబ్బతింటానికి అనుభవం లేనప్పుడు, ఆలోచన వచ్చినప్పుడు ఇవన్నీ ఇబ్బంది కలిగేస్తాయి. అలాగే దీంట్లో కూడా మల్టిపుల్ లెవెల్స్ ఉంటాయి. ప్రజలు అంటే ఇవి మనకు అర్థం అవుతుంది, నాయకులు చేస్తే ప్రజలకు అర్థం తెలుసు, ఇది కొంచెం ఎక్కువ చేశారు. ఒక 4 ఎన్నికలైనా కొట్లాడి వచ్చినా కానీ మీరు ఒక సడన్గా పార్టీ పొజిషన్ ఎలివేట్ చేయగానే ఇది రైట్ కాదనిపిస్తుంది. సో అది ఇట్స్ డిబేటబుల్ అండ్ ఈచ్ పార్టీ హ్యాస్ ఇట్స్ ఓన్ వే. నేనైతే వ్యక్తిగతంగా కొత్త రక్తం ఎప్పుడూ ఉండాలని, వారసత్వ రాజకీయాలు అంటే సమస్య ఏమవుతుందంటే వారసులు ప్రతి గ్రామానికి వచ్చేసారు, అది సమస్య. కొత్త వాళ్ళకి అవకాశం నా ఉద్దేశం ఏంటంటే మినిమం ఒక 60-70% ఎప్పుడు ప్రతి ఎన్నికలకి 60-70% మంది ఎక్కువ మెజారిటీ కొత్త వాళ్ళు ఉండాలని కోరుకుంటాను, అంటే వారసత్వం లేని వ్యక్తులు. అందుకు కావాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు బిల్డ్ కమ్యూనిటీ లీడర్షిప్ బిల్డింగ్, యూత్ లీడర్షిప్ బిల్డింగ్ ఎప్పుడు కాన్స్టెంట్గా జరుగుతుంది. అంటే పోటీతత్వం విపరీతంగా పెంచాలి, అది నలగాలి ప్రతి చోట. గ్రామ స్థాయిలో మీకు చిన్నపాటి స్థాయి నలిగితే వారసత్తులు ఎవరైనా గొప్ప వాళ్ళు వచ్చినా, కేపబిలిటీ వచ్చినా వాళ్ళు నలగాలి. జస్ట్ బికాజ్ ఐఎమ్ ఎంపవర్డ్ బికాజ్ మై ఫాదర్ ఈజ్ ఎంపీ ఆర్ ఎమ్మెల్యే బికాజ్ ఐఎమ్ ఎంటైటిల్ టు డూ ఇట్ అనేది కూర్చోబెట్టి అహంభావంతో కాకుండా నలిగాడు అనుకోండి. దాంతోపాటు ఇంకో 10 మంది కొత్త కుర్రాళ్ళు వచ్చి ఈ పోటాపోటీలో నిజంగా వీళ్ళందరినీ నలిగి భావజాలంతో బయటకు వచ్చాడు, ఫెంటాస్టిక్. లేదు, కొత్త వాళ్ళు రావాలి. ప్రస్తుత రాజకీయాల్లో మార్పు రావాలంటే యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అది నేను సిపిఎఫ్లో అంటే ఇది నేను క్వైట్ డిఫికల్ట్ ప్రాసెస్. ఇదివరకు మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్లో అంటే చాలామంది చదవాలి. ఫస్ట్ యూత్ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలంటే నేను 10 ABCలు నేర్చుకున్నాను, కొంత ప్రైమరీ నాలెడ్జ్ ఏదో ఉంది, ఒక డిగ్రీ ఏదో ఉంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది, సడన్గా నేను ఒపీనియన్ చెప్పేస్తాను. 4 గోడల మధ్య కూర్చొని ఒపీనియన్ చెప్పడం వేరు, నువ్వు బయటకు వచ్చి మూల తిరిగి నువ్వు ఏదైనా సాధించి మాట్లాడటం చాలా తేడా ఉంటుంది, చాలా బరువు ఉంటుంది అన్నమాట. అలాగే నేను సిపిఎఫ్ అని పెట్టినప్పుడు PRP నేను చాలామంది రోజుకి ఒక దాదాపు క్లోజ్ టు ఒక 5-6 మీటింగ్స్ చేశాను. క్లోజ్ టు 6 months 8 months క్లోజ్ టు 1 year దాకా చేసినట్టు. చేస్తున్నప్పుడు అసలు ఒక ప్రవాహంలో వచ్చేవాళ్ళు ఒక పిల్లలు, ఒక ప్రతిరోజు 200 మంది 300 మంది ప్రతి మీటింగ్, అలాగే కనీసం ఒక 6-7 మీటింగ్స్ చేశాను. సో ఇన్ క్లోజ్ టు నేను ఒక 1200-1500 వ్యక్తులను కలిసాను. వాళ్ళందరికీ కామన్గా ఒక పాల పొంగులో బుస్సని వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎల్లుండికి రిజల్ట్స్ వచ్చాను నాకు. నేను చూశాను వీళ్ళకి జ్ఞానం ఉంది కానీ ఓపిక లేదు ఎవరికి.
అంటే అన్నీ ఇన్స్టెంట్ ఫుడ్, ఇన్స్టెంట్ 5 minute నూడిల్స్, లేదంటే 5 minute ఫుడ్, లేదంటే ఇన్స్టెంట్ ఉప్మా, ఇన్స్టెంట్ ఇడ్లీ లాగా అలా అవ్వదు. నలగాలి. మీకు అదే కూర్చోండి ఇన్స్టెంట్ ఇడ్లీ చేయడానికి. అలాగే ప్రతి వీళ్ళకి ఏమైపోయింది, ఎక్కువ మంది అది ఎక్కడో అప్పటి నుంచే నలిగితే ఈరోజు మళ్ళీ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. నలిగి ఈసారి వచ్చినప్పుడు 10 years అనుభవం వాళ్ళని బరువు తెచ్చి ఈరోజు మేము ఇదివరకు అలా చేసేవాళ్ళం, తప్పు చేసాం. నేను బేసిక్ యూత్కి ఇచ్చేది ఏంటంటే బాగా చదవాలి, ఈజీగా ఒపీనియన్స్ ఫామ్ చేసుకోండి. మీరు ఏదో ఒక 2 గోడల మధ్య మన టీవీలో చూసో లేదా ఇలా కాదు. మీరు నలగాలంటే మీరు అనుభవం కావాలి, మీకు నీదైన వ్యక్తిత్వం ఉండాలి. నీదైన వ్యక్తిత్వం ఉండాలని ఫస్ట్ చదవాలి. ఒక పని చేసినప్పుడు నువ్వు బాధ్యతగా, నేను బాధ్యత తీసుకున్నాను, తప్పు ఒప్పు నిలబడాలి. ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు 100 ఆలోచించాలి. నేను చెప్పాక దెబ్బతిన్నా కానీ నిలబడాలి. ఒకవేళ తప్పు అయితే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో నలిగిన తర్వాత అన్నిటికంటే కూడా బాగా చదవాలి. విపరీతం విషయ పరిజ్ఞానం నువ్వు ఏ విషయం గురించి అయితే ఒక డాక్టర్ కూర్చోబెట్టి, డాక్టర్ చదవకుండా విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడు కదా. అందుకని నెట్లో కూర్చొని ఏదో ఒక 2-3 వెబ్సైట్లో 2-3 ఆర్టికల్స్ చదివేసి దాని మీద అలా కాదు. ఎందుకంటే చదవటం వేరు, దాన్ని వాస్తవ దృష్టికి తీసుకెళ్ళటం వేరు, దీని అనుభవపూర్వకం తెలుసుకోవటం వేరు. ఇంత నలగాలని తెలుసుకున్నప్పుడు మాట మెత్తగా వస్తుంది, జాగ్రత్తగా వస్తుంది. ఐ థింక్ యూత్ అది నేర్చుకోవాల్సి వస్తుంది. అది చాలా అవసరం. అది For more updates, please subscribe 99 TV Telugu.